అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎప్పటి నుంచో ఓ ఆశ, ఆ సీట్లో పాగా వేయాలని ప్లాన్. కానీ వైసీపీ ఆవిర్భావం నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ ఫ్యాన్ స్పీడ్ ఉక్కపోతను ఇంకా పెంచుతోందట. వైసీపీ వేవ్ వచ్చినప్పుడు కూడా ఆ స్థానంలో టీడీపీ క్యాండిడేటే గెలవడం వైసీపీ పెద్దలకు మింగుడు పడటం లేదట. దీంతో ఈ మధ్య ఇద్దరు నేతలకు కండువా కప్పేసిన మాజీ సీఎం జగన్ ఆ సెగ్మెంట్ పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారట. ఇంతకు అక్కడ వైసీపీ ఎందుకు గెలవలేకపోతుంది? ఆ పార్టీ ఎక్కడ వీక్గా ఉందా, లేక ప్రత్యర్థి పార్టీ బలంగా ఉందా? ఈసారైనా ఫ్యాన్ పార్టీ వ్యూహాలు సక్సెస్ అవుతాయా? వైసీపీకి సవాలుగా రేపల్లె అసెంబ్లీ సెగ్మెంట్. వేవ్ లో కూడా రేపల్లె సీటును గెలుచుకొని వైసీపీలో చేరిన ఓ టీడీపీ నేత, మరో కాంగ్రెస్ లీడర్. ఆ ఇద్దరి రాకతో రేపల్లెలో వైసీపీ తలరాత మారేనా? ఇన్ఛార్జ్ నాగమోహన్ కృష్ణ వైసీపీ కలను నెరవేర్చేనా? గుంటూరు జిల్లాలోని రేపల్లె నియోజకవర్గంలో వైసీపీ జెండా ఒక్కసారి కూడా ఎగరలేదు. పార్టీ పెట్టిన తర్వాత 3 సార్లు ఎన్నికలు జరిగితే ఒక్కసారి కూడా అక్కడ పార్టీ విజయం సాధించలేదు. 2 సార్లు ఇక్కడి నుంచి వైసీపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఓటమి పాలయ్యారు. మొన్నటి 2024 ఎన్నికలలోనూ వైసీపీ అభ్యర్థి ఈపూరి గణేష్ కూడా ఓటమిని చవిచూశారు. అక్కడ వరుసగా ప్రస్తుతం మంత్రిగా ఉన్న అనగాని సత్యప్రసాద్ టీడీపీ తరపున గెలుస్తూ వస్తున్నారు. దీంతో ఈసారి అక్కడ పరువు నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. పార్టీ పెట్టినప్పటి నుంచి విజయం దక్కని రేపల్లెలో ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని టార్గెట్ పెట్టుకుంది వైసీపీ. ఇందుకోసం పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఓవైపు క్యాడర్ను యాక్టివ్ చేయడంతో పాటు మరోవైపు బలమైన సామాజిక వర్గాలని తమ వైపు తిప్పుకునేందుకు అన్ని అస్త్రాలను వాడుతోంది. నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా ఉన్న టీడీపీని అనగాని సత్యప్రసాద్ను ఓడించాలనే లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకుని వ్యూహాలు రచిస్తున్నారు వైసీపీ పెద్దలు. ఈ క్రమంలోనే మంత్రి అనగాని సత్యప్రసాద్ గౌడ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన పీఠ నాగమోహన్ కృష్ణకి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఆయనే పోటీ చేస్తారని జగన్ చెప్తున్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో ఇతర పార్టీల్లోని బలమైన వ్యక్తులను పార్టీలోకి చేర్చుకుంటున్నారు. గౌడ, కాపు సామాజిక వర్గాలు ఎక్కువ ఓటు బ్యాంకు ఉన్న నియోజకవర్గం కావడంతో గౌడ వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చి నియోజకవర్గంలో బలమైన కాపు నేతలను చేర్చుకుంటున్నారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి మోపిదేవి శ్రీనివాసరావుతో పాటు టీడీపీ నేతగా ఉన్న గూడపాటి శ్రీనివాసరావును జాయిన్ చేసుకున్నారు. వీరితో గౌడ, కాపు సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాలు అమలు చేస్తున్నారు జగన్. అయితే 2014, 2024 సంగతి అటు ఉంచితే పార్టీకి ఫుల్ వేవ్ ఉన్న 2019లోనే గెలవలేని వైసీపీ ఈసారైనా గట్టెక్కుతుందా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. దీనికి తోడు పార్టీలోని సుదీర్ఘకాలం ఉన్న మోపిదేవి వెంకటరమణ లేకపోవడం పెద్ద మైనస్ గా చెప్పొచ్చు. వీటికి తోడు ఇన్ఛార్జ్ కొత్త వ్యక్తి కావడం, నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ స్థాయి నేతలను చేర్చుకోవడం కూడా గ్రూప్ పాలిటిక్స్ కు దారితీసి ఇబ్బందికరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొత్తగా పార్టీలో చేరిన నేతలతో పాటు ప్రస్తుతం ఇన్ఛార్జ్ మోహన్ కృష్ణ కూడా తానే పోటీలో ఉంటాను అని ప్రకటన చేయడం క్యాడర్లో అయోమయానికి దారితీస్తున్నాయి. 3 నెలల క్రితం పార్టీలో చేరిన మోపిదేవి శ్రీనివాస్, ఈ మధ్య ఫ్యాన్ కిందకి వచ్చిన గూడపాటి శ్రీనివాస్ కూడా టికెట్ రేసులో ఉన్నట్టే సంకేతాలిస్తున్నారు. వైసీపీ సీనియర్ లీడర్, మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఈ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో సత్తెనపల్లి, ఆ తర్వాత గుంటూరులో పోటీ చేసిన ఆయన రేపల్లె ఇన్ఛార్జ్ పోస్టు కోరుకుంటున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. గతంలో రేపల్లె నుంచి గెలిచిన అంబటి ఆ సీటు కోసం పలుసార్లు అధినేతకు రిక్వెస్టులు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికి తోడు మంత్రి అనగానికి నియోజకవర్గంలో గట్టి పట్టు ఉండడంతో పక్కాగా వ్యూహాలు అమలు చేస్తేనే వైసీపీ బలోపేతం సాధ్యమంటోంది ఫ్యాన్ పార్టీ క్యాడర్. సో ఎట్లయినా చేసి అందని ద్రాక్షగా ఉన్న రేపల్లెలో గెలిచి తీరాలని ప్రణాళికలు రచిస్తోంది. అందరి బలాన్ని కూడగట్టుకుని టీడీపీ కోటను బద్దలు కొట్టి చూపించాలి అనుకుంటోంది. నేతలంతా కలిసి పని చేస్తారో లేక గ్రూపులు కట్టి గతంలోలానే నిరాశనే మిగులుస్తారో వేచి చూడాలి మరి.